నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న 2 ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని కార్మిక భవన్లో ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అధ్యక్షతన జరిగిన 2 ఏఎన్ఎంల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత 16 సంవత్సరాల నుండి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 2 ఏఎన్ఎంలను తీసుకున్నప్పుడు మొదటి ఏఎన్ఎంలకు సహాయకురాలుగా మాత్రమే తీసుకున్నారని, కానీ ఇప్పుడు మొదటి ఏఎన్ఎంతో సమానంగా పనిచేస్తున్నారన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సెకండ్ ఏఎన్ఎంల సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో విషయం ఏంటంటే చాలా విషయాలను వాళ్ళకి అవగాహన చెందించడం జరిగింది. ఏదైతే జీవో నెంబర్ 16 ఉందో జీవో నెంబర్ 16 గురించి, లేదా రెగ్యులరేషన్ విషయం గురించి, మిగిలినటువంటి అన్ని విషయాల గురించి కూడా ఎన్హెచ్ఎం స్కీమ్ గురించి కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో సెకండ్ ఏఎన్ఎంకి సంబంధించినటువంటి సమస్యల మీద ఏఐటీయూసీ ఖచ్చితంగా పోరాడుతుందని చెప్పేసి అని వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా ఒకే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము. భారతదేశం మొత్తం మీద 1,57,935 మంది 2వ ఏఎన్ఎంలు ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 6,000 మంది దాదాపు పిఎస్సీల్లో, అదేవిధంగా యూపీఎస్సీల్లో కలిపి 6,000 మంది ఉన్నారు. ఈ 6,000 మందిని 30 రకాల యాప్లతోటి, అదేవిధంగా 30 రకాల రికార్డులతోటి, అదేవిధంగా పొద్దున 6 గంటల నుంచి రాత్రి కూడా 10 వరకు కంటిన్యూషన్గా వాళ్ళకి పనులు చెప్తూ నానా ఇబ్బందిగా గురి చేస్తూ పని ఒత్తిడికి గురి చేస్తున్నారు. కాబట్టి ఏఐటీసీగా పని ఒత్తిడి తగ్గించడానికి, వీళ్ళని రెగ్యులర్ చేయడానికి భవిష్యత్తులో మేము ఏఐటీసీగా పోరాటం చేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా ఈ 2వ ఏఎన్ఎంలకి మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజెప్తున్నాం. రాబోయే రోజుల్లో అలా జరిగేటువంటి పోరాటంలో 2వ ఏఎన్ఎంలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం.